నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే స్టోరీ శ్రీవారి కోరిక శ్రీమతి అలక పార్ట్ 3. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మనోహర్ మిథునపై చిన్నప్పటి నుండి పెంచుకున్న ప్రేమ, ఆమెకు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నందుకు అతనిలో కోరికలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఆమెని అతని గుండెలకి అదిమి పట్టుకున్నాడు. ఆమె వెచ్చటి శ్వాస అతనికి తగులుతూ ఉంటే అతనికి ఇంకా ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఒక పక్క వయసు ప్రభావం, నచ్చిన ఆడది అతని చెంత ఉంది. అతనిలో మగతనం ఒక్కసారిగా బుసలు కొడుతూ ఉంది. ఇద్దరి పెదాలు పెనవేసుకుపోయాయి. మిథునకి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించి అతన్ని పక్కకి తోసేసింది. ఏం చేస్తున్నావు? దూరంగా ఉండు. నువ్వు ఇలా తొందరపడతావు అనే నీ నుండి నేను తప్పించుకొని తిరుగుతున్నాను అని మిథున అనేసరికి మనోహర్ నవ్వుతూనే మళ్ళీ ఆమె చెంతకు చేరుకున్నాడు. ప్లీజ్ బంగారం, కాదనకు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఈ క్షణమే నీకు చూపించాలి అనుకుంటున్నాను. మనం చేసేది తప్పు కాదు. మనం పుట్టగానే భార్యాభర్తలము అయిపోయాము. ఇక ఎందుకు భయము అని అన్నాడు. 2 రోజుల్లో జరగబోయే మన పెళ్లి తంతు జనాల కోసం మాత్రమే. మన మనసులు ఎప్పుడో ముడిపడిపోయాయి. ఇక నువ్వు దేని గురించి భయపడే అవసరమే లేదు అంటూ మనోహర్ మళ్ళీ ఆమెకు 2 అడుగులు ముందుకు వేశాడు. వద్దు, అక్కడే ఆగిపో. నన్ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాను అంటున్నావు. ప్రేమంటే ఏమిటి? ప్రేమించిన అమ్మాయి మనసుని బాధ పెట్టడమా అని మిథున అడిగింది. మనోహర్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు మిథున? నా ప్రేమను చూపించాలి అనే కదా ప్రయత్నం చేస్తున్నాను, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. మిథున కోపంగా అతని వైపు చూస్తూ, పెళ్ళికి ముందే తప్పు చేస్తే అది ప్రేమ అవుతుందా? మనిద్దరికీ పెళ్ళి జరిగే వరకు నువ్వు నన్ను తాకకూడదు, నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయకు. అసలు నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నీకే అర్థం కావడం లేదు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే రేపు పెళ్ళి తర్వాత ఎలా ఉంటావో అని మిథున అనేసరికి మనోహర్కి కోపం వచ్చింది. అంటే ప్రేమంటే ఒకరిని ఒకరు దూరంగా చూసుకుంటూ హాయ్ బాయ్ అని చెప్పుకోవడం ప్రేమనా? అవునులే, నీ చుట్టూ ఈ 6 సంవత్సరాలు ప్రదక్షిణాలు చేశాను కదా, అందుకే నీకు నేను చులకనైపోయాను. సరే, నీ మాట ప్రకారమే మన పెళ్ళి జరిగే వరకు నీ ముఖం కూడా చూడను, తాళి కట్టి నేను నా సొంతం చేసుకుంటాను అని చెప్పి మనోహర్ కోపంగానే ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. మిథున మంచంపై వాలిపోయింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఒక ముద్దుతో కౌగిలింతతో మనోహర్ ఊరుకుంటాడా అని అతను అన్నది కూడా నిజమే కదా. 6 సంవత్సరాల నుండి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా ప్రతి సండే నన్ను చూడడానికి రిస్క్ చేసి మరీ చాలా దూరం ప్రయాణం చేసేవాడు. కానీ నేనేం చేసేదాన్ని? దూరం నుండి ఒక చిన్న చిరునవ్వు నవ్వేసేదాన్ని. మనోహర్ సిటీలో చదువుకుంటున్న రోజుల్లో మిథున కూడా పక్క స్టేట్లో చదువుకుంటుంది కదా. అప్పుడు మనోహర్ మిథునని పదే పదే తలుచుకుంటూ ఆమె ఊహల్లోనే గుసగుసలాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిలిపి తగాదాలను గుర్తుకు చేసుకున్నాడు. ఇక అతనికి వెంటనే ఆమెను చూడాలి అనిపించింది. మరుసటి రోజు సండే కావడంతో తెల్లవారుజామున్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి అతని బైక్ స్టార్ట్ చేసుకొని అలా రోడ్డు పట్టుకొని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మధ్యాహ్నం వరకు మిథున ఉండే హాస్టల్కి వచ్చేశాడు. పాపం మనోహర్ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు, నా కోసమే కదా అని మిథున అతని మీద కనికరమే చూపించేది కాదు. దూరంగా నిలబడి హాయ్ అని నవ్వేసేది. వెళ్ళేటప్పుడు బాయ్ అని అదే చిరునవ్వుతో చెప్పేది. మనోహర్ ప్రతి సండే మిథున కోసం వచ్చేవాడు. మిథున కూడా అతనితో అంత ఎక్కువగా ఏమీ మాట్లాడేది కాదు. అతను వచ్చిన ప్రతిసారి అతనితో అంత చనువుగా ఏమీ ఉండేది కాదు. ఏవో పొడిపొడిగా 4 మాటలు మాట్లాడి వచ్చినప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పేది.
అది గుర్తుకు చేసుకొని మిథున కూడా ఇప్పుడు బాధపడుతూ ఉంది. మనోహర్ మిథునతో చెప్పినట్టుగానే ఆమెకి దూరంగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరి పెళ్ళికి బంధువులు అందరూ వచ్చేశారు. ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి నలుగుపెట్టి మంగళ స్నానాలు చేయించారు. మిథున మనోహర్ వైపు చూసి చూడనట్టుగా చూసింది. కానీ అతను ఆమె వంక అస్సలు చూడకుండా వచ్చిన బంధువులతో వరుసైన మరదలతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అది ఆమెకు అస్సలు నచ్చడం లేదు. ఎప్పుడూ నా కోసం వెతికే అతని కళ్ళు ఈ రోజేంటి నన్ను పట్టించుకోవడం లేదు, నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు అని అతని మీద కాస్త కోపాన్ని పెంచుకుంది మిథున. మిథునతో కాకుండా వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉంటున్నందుకు ఆమెకి లోలోపలే ఉడిక్కిపోతుంది అని మనోహర్ గమనించాడు. తాళి మెడలో పడే వరకు నన్ను దూరంగా ఉండమన్నావు కదా, నాతో దూరం ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తాను అని అతను మనసులోనే అనుకున్నాడు. పెళ్ళికి ఇంకా ఒకరోజు ఉండడంతో మనోహర్ సిటీ నుండి వచ్చిన అతని ఫ్రెండ్స్తో, పెళ్ళికి వచ్చిన అమ్మాయిలతో చాలా సరదాగా ఉంటున్నాడు. మనోహర్ ప్రవర్తనకి మిథున కోపం తెచ్చుకుంది. ఆమె మనసును అర్థం చేసుకున్న మనోహర్ ఆమెని ఇంకా ఉడికిస్తూ సంగీత్ ప్రోగ్రాంలో మిథునతో కాకుండా అందరితో చిందులు వేస్తూ ఉన్నాడు. అయ్యో, ఏమైందమ్మా, నువ్వు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు, నువ్వు కూడా వెళ్ళి ఆ అబ్బాయితో కలిసి డ్యాన్స్ వేయొచ్చు కదా అని బంధువులు అన్నారు. నాకు కోతిలా చిందులు వేయడం రాదులేండి అని మనోహర్ వైపు చూస్తూ అన్నది ఆమె. ఆ మాటలు అతనికి వినిపించాయి కానీ తిరిగి సమాధానం ఇవ్వకుండా కాబోయే భార్య గారికి నా మీద చాలా కోపం వచ్చినట్టుంది. ఫస్ట్ నైట్ రోజు నన్ను దగ్గరికి రానిస్తుందో లేదో అని మనసులోనే అనుకుని నవ్వుకుంటున్నాడు. పెళ్ళి వాళ్ళది నైట్ ముహూర్తంలో జరగబోతుంది కాబట్టి పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలామంది వరకు భోజనాలు చేసేసి పడుకున్నారు. ఒక పక్క మిథున కూడా నీరసంతో ఉంది. కానీ పెళ్ళి జరిగేది ఆమెది కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని అలా నవ్వుతూ కూర్చుంది. మనోహర్ పెళ్లి తర్వాత జరగబోయే కార్యం గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా మిథున మెడలో తాళి కట్టాడు. ఇద్దరూ చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసే పెరిగారు కాబట్టి ఇద్దరిలో అసలు బిడియం అన్నదే లేదు. వీళ్ళ పెళ్లి తంతు పూర్తయ్యేలోగా తెల్లవారిపోయింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. ఇద్దరికి కొద్దిసేపు పెద్దవాళ్ళు రెస్ట్ ఇచ్చారు. హమ్మయ్య, ఫస్ట్ నైట్ కాకుండా మార్నింగ్ మార్నింగ్ మా ఇద్దరిని గదిలోకి పంపిస్తున్నారు. ఎవరూ ఇలాంటి ఫస్ట్ నైట్ కాకుండా ఫస్ట్ డేని చేసుకొని ఉండరు. బహుశా ఈ ఎక్స్పీరియన్స్ని మేమే ఫేస్ చేస్తున్నట్టున్నాము. ఇంతమంది మధ్యలో ఇలా మేము ఒకటే గదిలో ఉండడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళంతా ఎటైనా వెళ్తే బాగుండు అని మనోహర్ మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. కానీ అతని ఆలోచనల మీద నీళ్లు పూసినట్టుగా మిథున పక్క గదిలోకి వెళ్ళి పడుకుంది. అమ్మా, మిథున నా గదిలో కాకుండా మరో గదిలోకి వెళ్ళింది ఏంటి అని మనోహర్ వాళ్ళ అమ్మని అడిగాడు. అబ్బా, పడుకోవడానికి ఏ రూమ్ అయితే ఏంటిరా, మిథున చాలా అలసిపోయింది, నువ్వు కూడా రెస్ట్ తీసుకో, తర్వాత చాలా పనులు ఉన్నాయి అని వాళ్ళ అమ్మ సగం సగం చెప్పేసి పనిలో పడిపోయింది. అసలే నిద్ర అంటే ప్రాణం మిథునకి. పక్కన పిడుగు పడినా సరే అస్సలు మేలుకోదు. రాత్రంతా మేలుకున్న పెద్దవాళ్ళు పిల్లలు అంతా ఇంట్లో సందడి చేస్తూ లేచి కూర్చున్నారు. అయినా సరే మిథున అలాగే పడుకుంది. ఇక మనోహర్ ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నాడో లేదో ఇంట్లో వాళ్ళు చేసే గోల వల్ల లేచి కూర్చున్నాడు. ఇంత అల్లరి మధ్య కూడా ఇది ఎలా పడుకుందో చూడు అని మిథున పండుకున్న రూమ్ వైపే చూస్తూ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. మనోహర్ ఫేస్ అంతా పీక్కుపోయి ఉంది. మరీ ఇంత తొందరగా ఎందుకు లేచావరా, సాయంత్రం గుడికి వెళ్ళాలి అని వాళ్ళమ్మ కసరిస్తూ చెప్పడంతో, గుడికా, గుడికి నేనెందుకు, ఓ, బహుశా మా ఇద్దరి ఫీల్లో అయినా సమయం సందర్భం ఎన్ని గంటలకు ఉందో తెలుసుకోవడానికేమో అని అతను మళ్ళీ వాళ్ళిద్దరి తొలి కలయిక గురించి ఆలోచిస్తూ తెగ సిగ్గుపడిపోతూ ఉన్నాడు. సాయంత్రం మిథునని అందంగా రెడీ చేశారు. కొత్త పెళ్లి కూతురు మిథున ఆ చీర కట్టులో ఇంకా ఇంకా అద్భుతంగా కనపడుతోంది. మనోహర్
మిథునని చూసి మైమర్చిపోతున్నాడు. పిచ్చోడే అయిపోయాడు. ఎప్పుడెప్పుడు ఆమెని అతని కౌగిలిలో కరిగించుకోవాలా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ చిటికన వేలుని ముడివేసుకొని అలా వీధుల్లో నడుచుకుంటూ గుడి వరకు చేరుకున్నారు. అక్కడ వీళ్ళ పెళ్లికి వచ్చిన జనాల కంటే ఎక్కువగా మందే పోగై ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మనోహర్ ఆశ్చర్యపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నైట్ అంతా జాగరమా అని వాళ్ళ అమ్మ వైపు చూశాడు. ఆమె నవ్వుతూ, ఇంకా అర్థం కాలేదనా? మీ ఇద్దరు ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు. నేను మీ ఇద్దరికి పెళ్లి జరిగితే మీ చేతుల మీదుగా స్వామివారం కళ్యాణం జరిపిస్తాను అని మొక్కుకున్నాను అని ఆవిడ చెప్పడంతో మనోహర్ ధీరంగా ఫేస్ పెట్టుకొని మిథున వైపు ఆశగా చూస్తూ, ఇక ఈ రోజు రాత్రి కూడా నువ్వు నాకు దక్కవా అని మనసులోనే అనుకుని ఏడవలేక ఏడుపు ముఖం పెట్టుకోలేక దేవుడి సన్నిధిలో పంతులు గారు చెప్పినట్టు పూజకు కూర్చున్నాడు ఇద్దరు కలిసి. ఆ రోజు నైట్ శ్రీనివాస కళ్యాణం జరిపించిన తర్వాత అక్కడే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. మనోహర్ మిథున పక్కన కూర్చొని చిన్నప్పుడు వాళ్ళు గుడి మెట్ల దగ్గర ఆడుకున్న సన్నివేశాలని గుర్తుకు చేశాడు. కానీ మిథునకి మాత్రం ఆమెను అతను ఏడిపించిన సంగతియే ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి. ఆ విషయం గుర్తు చేసి ఇద్దరు గొడవ పడుతున్నారు. అయ్యో అయ్యో నలుగురు నవ్విపోతారు. మీరు ఇంకా చిన్న పిల్లలు కాదు. నిన్ననే మీకు పెళ్ళయింది. అప్పుడే గొడవ పడుతున్నారేంట్రా అని మిథున వాళ్ళ అమ్మగారు, మనోహర్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఎవరి పిల్లల్ని వాళ్ళు మందలించారు. 2 రోజుల నుండి నైట్ పడుకోలేదు కాబట్టి మనోహర్ ఇంటికి వెళ్ళగానే అలా పడుకోగానే నిద్ర పట్టేసింది. ఇక మిథున అయితే ఎక్కడ ఉన్నా సరే ఆటోమేటిక్‌గా ఆమెకి నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మత్తుగా నిద్ర లేచిన మనోహర్‌కి ఇల్లంతా సందడి సందడిగా అనిపించింది. అబ్బా! ఈ బంధువులు ఇంకా వెళ్ళలేదా? ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? అని మనసులో అనుకుంటూ చిరాకుగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు గదిలో నుండి. మళ్ళీ అతనికి షాక్ తగిలింది. ఈసారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేసింది వాళ్ళ అమ్మ. అయ్యో అమ్మ! నీకు బోర్ కొట్టడం లేదా? పెళ్ళికి ముందు కులదైవం, ఇలవేల్పు అంటూ గుళ్ళ చుట్టూ తిప్పావు. ఇప్పుడు కూడా పూజలు, వ్రతాలు అంటూ నన్ను విసిగిస్తున్నావు. కాస్త ఈ పూజలు ఆపువే అని దీనంగా వాళ్ళ అమ్మ దగ్గర అన్నాడు. అయ్యో! తప్పురా! అలా అనకూడదు. మీకోసమే కదా! నువ్వు నూరేళ్ళు సాఫీగా మీ సంసారం సాగిపోవాలి అనే కదా! ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలనే ఇదంతా చేస్తున్నాను అని అలివేలు గారు నవ్వుతూ అన్నది. మిథున రోజుకొక చీర కట్టుకొని దానికి తగ్గట్టు నగలు వేసుకొని అందంగా ముద్దుగా మనోహర్ని కవ్వించే విధంగా రెడీ అయ్యి అతని ముందు ప్రత్యక్షమవుతూ ఉంటే అతనికి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పోనీ ఒక ముద్దైనా పెట్టి కాస్త కోరికని తీర్చుకుందాము అంటే ఎటు చూసినా బంధువులు చిన్నపిల్లలే ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో మిథునతో ఏకాంతంగా గడిపేది ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక వ్రతం పూర్తి అయిపోయింది. మిథునతో వచ్చిన బంధువులందరికీ బట్టలు పెట్టి వాయనం ఇప్పించింది వాళ్ళ అత్తగారు. దాదాపు సగం మంది బంధువులు వెళ్ళిపోయారు. ఇల్లు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది కానీ మిగతా వాళ్ళ వల్ల మనోహర్ ఇంకా చిరాకుగానే ఉన్నాడు. ఈరోజు అంతగా బాలేదు. రేపు రాత్రికి ఫలానా టైంకి వీళ్ళిద్దరిని గదిలోకి పంపించండి అని పంతులు గారు మనోహర్ ఎదురు చూస్తున్న కార్యానికి ముహూర్తం పెట్టేశాడు. వామ్మో! ఈ పంతులుకి తిథి, నక్షత్రం చూడడం వచ్చా? అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? పెళ్లి జరిగి ఇప్పటికే 2 రోజులు అయిపోతుంది. ఇంకా నా పిల్లాన్ని నేను దగ్గరికి తీసుకోలేదు. రేపటికి 3 రోజులు. ఎవరైనా ఇన్ని గంటలు కొత్తగా పెళ్ళైన పిల్లాన్ని వదిలి దూరంగా ఉంటారా? అని మనోహర్ మనసులోనే పంతుల్ని తిట్టుకుంటూ ఉంటున్నాడు. మనోహర్ చూపంతా మిథునపైనే ఉంది. ఎప్పుడూ డ్రెస్లో ఉండే మిథున పెళ్లి నుండి చీరలో కనబడుతూ ఉంది. కనిపించని ఆమె అందచందాలను చూస్తూ ఆమె వెనకాలే తిరుగుతూ భర్తగా భార్యని లైన్లో పెట్టుకుంటున్నాడు. అతను చేసే ప్రతి పని మీద మిథున గమనిస్తూనే ఉంది. అతను ఆమె వెనకాల తిరుగుతూ ఉంటే మిథునకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొన్నటి వరకు పొగరుగా నా మీద పెత్తనం చేసేవాడివి, కానీ ఇప్పుడు కుక్క పిల్లలా నా చుట్టూ తిరుగుతున్నావు. బాగుంది. నిన్ను ఇలా తిప్పించుకుంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని మురిసిపోతూ ఉంది. అలివెలమ్మ, నీ కొడుకు నీ కోడలు చుట్టే తిరుగుతున్నాడు. మనోహర్ని చూస్తే పాపం అనిపిస్తుంది. నిన్ననే వీళ్ళిద్దరికీ కార్యం ఏర్పాటు చేసి ఉంటే ఈరోజు మనోహర్ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అని కొంతమంది బంధువులు ఒకచోట కూర్చొని అనుకుంటూ ఉన్నారు. అలవేలు కూడా గమనిస్తూనే ఉంది. కొడుకు ప్రవర్తనని చూసి ఆమెకు కాస్త అవమానంగా అనిపించింది. కానీ కొత్తగా పెళ్ళైంది, కుర్రతనం, వాళ్ళు కూడా ఆ స్టేజ్ని దాటే వచ్చారు. ఇక
వయసులో ఉన్న పిల్లలని ఎవరు ఆపగలమో అని వాళ్ళతో అన్నది. అందుకు అందరూ నవ్వుకుంటూ వాళ్ళ మొదటి రోజుని గుర్తుకు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మిథున సంతోషంగానే ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది కాబట్టి, వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ మిథున కళ్ళ ముందే తిరుగుతున్నారు. ఇక ఆమెకి దిగులు ఎందుకు ఉంటుంది? మిథున చిన్న చిన్న పనులు చేస్తూ ఇంట్లో కోడలిగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఏదో ఒక స్వీట్ చేయమని వాళ్ళ అత్తగారు మిథునతో చెప్పడంతో ఆమెకు కావాల్సిన ఐటమ్స్ వంటగదిలో కనిపించకపోయేసరికి స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది. అది గమనించిన మనోహర్ ఆమె వెనకాలే వెళ్ళాడు. స్టోర్ రూమ్లో మిథున స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేయగానే మనోహర్ కూడా వెనకాలే వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. మిథున వెనకాలే మనోహర్ వెళ్ళడం గమనించిన బంధువులు, అయ్యో నీ కొడుకు కోళ్ళు ఇద్దరు కలిసి స్టోర్ రూమ్లోకి వెళ్ళారు, ముహూర్త సమయం వరకు కూడా వీళ్ళు ఆగేలా లేరు అని అలివేలమ్మతో చెప్పారు. నువ్వా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని మిథున కంగారు పడుతూ వణుకుతున్న గొంతుతో అన్నది. మనకు పెళ్ళైంది. నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది. ఇక మన గురించి జనాలు తప్పుగా ఎందుకు అనుకుంటారు అంటూ అతను మిథునకి దగ్గరగా వెళ్ళాడు. అతను అంత దగ్గరగా రావడంతో మిథునకి చెమటలు పట్టేశాయి. ఆమె ముఖంపై ఉన్న చెమట చుక్కలని మనోహర్ చేతితో తుడవకుండా అతని పెదవంచుతో తుడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మన కొత్త ఛానల్‌కి అందివ్వగలరని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.